అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. ధర్మస్థల మిస్టరీ ఇప్పుడిప్పుడే వీడుతోంది. ధర్మస్థలలో 13 స్పాట్లను గుర్తించారు. ఆ 13 స్పాట్లలో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. 6వ స్పాట్ వరకు నిన్నటి వరకు తవ్వకాలు జరిగాయి. ఈరోజు ఉదయం నుంచి 7వ స్పాట్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 7వ స్పాట్లో కొన్ని ఎముకలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక 8వ స్పాట్ కూడా తవ్వకాలు ప్రారంభం చేసినట్టుగా మనకి సమాచారం వస్తోంది. మొత్తం 30 మంది కూలీలతో అక్కడ తవ్వకాలు జరుపుతా ఉన్నారు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా, ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడ కార్మికులు తవ్వుతా ఉన్నారు. పలుగులు పారలతో తవ్వకాలు చేస్తూ ఉన్నారు. తర్వాత జేసీబీ సాయంతో కూడా తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. మనకి అందుతున్నటువంటి సమాచారం కొన్ని ఎముకలు కూడా దొరికిన ఎముకలు పూర్తిగా విరిగిపోయి నుజ్జు అయినటువంటి ఎముకలకు సంబంధించిన అవశేషాలు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తోంది. వాటిని అధికారులు చాలా భద్రంగా చిన్న పెట్టెల్లో భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి సమాచారం మనకు అందుతోంది. ఫోరెన్సిక్ నిపుణులు ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఏమిటి అంటే 1 నుంచి 5 వరకు తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ వాళ్ళకి ఏమీ ఆనవాళ్లు కనిపించలేదు, అవశేషాలు కనిపించలేదు. 6వ ప్లేస్లో 2 అస్థిపంజరాలు పుర్రెలు కనిపించాయి. 7వ ప్లేస్లో కొన్ని ఎముకలు కనిపించాయి. మరి 1 నుంచి 5 ఆ మార్కింగ్ కూడా చేసింది ఆ పారిశుధ్య కార్మికుడికే కదా. ఆ 1 నుంచి 5 వరకు తవ్వకాల్లో ఎందుకు ఏమీ కనిపించలేదు? ఇది ప్రధానంగా అనుమానం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇక్కడ నేను పాతి పెట్టాను అని చెప్పి ఆ విజిల్ బ్లేయర్ మాజీ పారిశుధ్య కార్మికుడు ఏవైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి ఉన్నాడో అతను మార్కింగ్ చేసిన ప్లేసే కదా, మరి అక్కడ ఎందుకు కనిపించలేదు అంటే దీని వెనకాల ఏం జరిగి ఉంటుంది అని కూడా ఫోరెన్సిక్ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మట్టిలో అక్కడ తవ్వినటువంటి మట్టిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం పాతి పెట్టినటువంటి మృతదేహాలు కాబట్టి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎముకలు కూడా ఆ మట్టిలో ఏమైనా కలిసిపోయాయా? ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించిన మృతదేహాలు ఒకవేళ ఉంటే గనక చిన్నపిల్లల ఎముకలు పూర్తిగా మట్టిలో ఏమైనా కలిసిపోయాయా, ఏమాత్రం కనిపించకుండా మట్టిలో కలిసిపోయాయా? ఈ అనుమానాన్ని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఆ మట్టిని కూడా 1 నుంచి 5 ప్రాంతాల్లో ఎక్కడైతే తవ్వారో ఆ తవ్వినటువంటి మట్టిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాల్సినటువంటి అవసరాన్ని ఫోరెన్సిక్ నిపుణుల బృందం సిట్ అధికారుల ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ మట్టిని తీసుకొని వాటిని కూడా పంపించారు. అలాగే 6వ ప్లేస్లో దొరికింది, 7వ ప్లేస్లో దొరికింది. ప్రస్తుతం 8వ ప్లేస్లో తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా మట్టిని తవ్వి తీస్తూ ఉన్నారు. అక్కడ ఏమైనా దొరుకుతాయా అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. 8వ ప్లేస్కు సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అక్కడ ఇంకా తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అయితే ఒక పెద్ద పచ్చటి గుడ్డ, ఒక పచ్చటి క్లాత్ని అడ్డం పెట్టి మరి అక్కడ ఫోరెన్సిక్ బృందం సిట్ అధికారుల సమక్షంలో అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చాలామంది పలు రాష్ట్రాల నుంచి మీడియా ఛానల్స్ కూడా అక్కడికి వచ్చాయి. ఎప్పటికప్పుడు ఏ క్షణం ఏం బయటపడుతుందని చెప్పి అక్కడి నుంచి నేరుగా రిపోర్ట్ చేయడానికి లైవ్ కవరేజెస్ కూడా కొన్ని ఛానల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ సిట్ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము అధికారికంగా ఇస్తాం, మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రకటనలు చేయొద్దు. ఒకసారి 3 పుర్రెలు బయటపడ్డాయని, ఇంకొక ప్లేస్లో ఇంకొన్ని బయటపడ్డాయని, పూర్తిగా అస్థిపంజరాలు గూళ్ళు బయటపడ్డాయని, ఇవన్నీ రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైనా సరే మేము చెబితే మాత్రం అధికారికంగా అనౌన్స్మెంట్ చేస్తాం, అప్పుడు మాత్రం ప్రకటన చేయండి అని చెప్పి వారు ఒకవైపు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా అక్కడి నుంచి లేటెస్ట్గా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషనే నేను మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా చోట్ల కూడా అవశేషాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించినా సిట్ అధికారులు ఎక్కడ కూడా బయటకు చెప్పడం లేదు. ఒక పుర్రె కనిపించినా లేదంటే ఎముకలు ఏమన్నా కనిపించినా వాటిని ఆ పెట్టెల్లో భద్రపరిచి, ఆ బకెట్స్లో భద్రపరిచి నేరుగా ల్యాబ్కు పంపిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా రివ్యూలు చేయటం లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే ఈ ఘోరాలకు నేరాలకు పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఈ పారిశుధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నాడో
ఎవరైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి ఉన్నారో అతని సమక్షంలోనే ప్రస్తుతం ఈ తవ్వకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అతను చెప్పిన ప్లేసుల్లోనే ఈ తవ్వకాలన్నీ జరుగుతున్నాయి. అందుకే అతని ఫేస్ ఎక్కడా కూడా రివీల్ చేయట్లేదు. అతన్ని పూర్తిగా పై భాగం నుంచి కింద వరకు కూడా నల్లటి క్లాత్తో కప్పి అతన్ని తీసుకొచ్చారు. అతను ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వుతున్న పరిస్థితి. అతను చెప్తా ఉన్నాడు, ఒక 100 మహిళల మృతదేహాలను కూడా నేను ఖననం చేశాను, ఎక్కడ ఖననం చేశానో నాకు తెలుసు అని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. కాబట్టి అతని సమక్షంలోనే అతను చెప్పిన ప్లేసులోనే తవ్వకాలు చేస్తున్న పరిస్థితుంది. సో ఇప్పుడు అతనికి ప్రాణాలకు కూడా హాని పొంచి ఉన్నటువంటి పరిస్థితుంది. ఎందుకు అంటే అతను ముందే చెప్పాడు, నేను ఇవన్నీ ధైర్యంగా చెప్తా ఉన్నా, గతంలో నన్ను చాలా బెదిరించారు, నేను ఆ పని చేయను అంటే ఇక నీకు చావే గతి అని చెప్పి నన్ను బెదిరించారు. కాబట్టి భయంతో నేను పనిచేశాను. ఆ రోజుల్లో చాలా భయపడిపోయి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేశాను. పాతి పెట్టమంటే పాతి పెట్టాను. ఇప్పుడు నేను ధైర్యంతో ముందుకు వచ్చాను. పాప భీతి నన్ను వెంటాడుతోంది. ఎంతో కొంత పశ్చాత్తాపం పడి నేను ఆ పరిహారం చేసుకోవటానికి, వాస్తవాలు చెప్పడానికి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి ఉద్దేశంతో నేను వచ్చాను అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా అతను ఎవరో తెలిస్తే గనక ఎవరైతే ఇవన్నీ దారుణాలు చేస్తున్నారో వాళ్ళు ఇతని మీద కక్ష గట్టి చంపే అవకాశం ఉంది. కాబట్టి అతను ఎవరో రివీల్ చేయకుండా పూర్తిగా పైనుంచి కింద వరకు అతను గుర్తింపు ఏది బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు. అందుకే అతన్ని పూర్తిగా నల్లటి క్లాత్తో కప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ధర్మస్థలలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. సిట్ అధికారులు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని అవశేషాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ధర్మస్థలలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇవి నిజంగా అత్యాచారాలు చేసి, మేము గతంలో ఇక్కడ మేము స్థానికులం కాబట్టి చాలా విన్నాం. కొంతమంది అదృశ్యమయ్యారు, కొంతమందిని చంపేశారు, కొంతమందిని చంపి పడేసి నదిలో కూడా వదిలినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కథలుగా మేము విన్నాం. కానీ ఇవన్నీ కూడా వాస్తవ రూపం దాలుస్తాయన్న నమ్మకం మాకు ఇప్పటివరకు లేదు. ఇవి నిజాలు అవుతాయనేది కూడా మేము ఎప్పుడు ఊహించలా. మేము విన్నాం, చాలా విన్నాం. కానీ ఇప్పుడు ఇతను బయటకు వచ్చి నిజమే అని చెప్పి నా చేతులతో నేను పాతి పెట్టానని చెప్తే వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఇప్పుడు ఈ రోజైనా ఆ శ్రీ మంజునాథుడే ఇతని చేత వాస్తవాలు చెప్పించాడు. ఇవన్నీ ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ దర్యాప్తు జరుగుతుందంటే ఆ శివుడు ఆజ్ఞతోనే ఇది జరుగుతుంది. అన్నీ బయటకు రావాలి. నిజంగా ఇది ఎవరన్నా చేసి ఉంటే గనక అతనికి మరణశిక్ష వేయాలంటూ అక్కడి స్థానికులు ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం 8వ ప్లేసులో తవ్వకాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఎలాంటి అవశేషాలు బయటపడతాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈ జరుగుతున్న తవ్వకాలు, పడుతున్నటువంటి అస్థిపంజరాలు బయటపట్టాలు, ఎముకలు బయటపట్టాలు, ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.